వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న కార్పొరేట్ జిహాద్ గురించి చెప్పుకున్నాం కదా. టీసీఎస్ కంపెనీలో నాసిక్లో పనిచేస్తున్నటువంటి 7 ఎంప్లాయీస్, దాదాపు 9 మంది, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ నిదా ఖాన్తో కలిపి ఏం చేశారు, ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు అనేటువంటిది మొత్తం 9 ఎఫ్ఐఆర్లా నమోదయ్యాయి. చాలామంది అరెస్ట్ చేశారు, ఇంకా మిగతా వాళ్ళ కోసం చూస్తున్నారు. దీంట్లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా కూడా చాలా ప్లాన్డ్ ప్రకారం జరుగుతోంది. వేర్ ఆర్ ఇంటెలిజెన్స్ వాస్ ఫెయిల్యూర్. మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిన చోట చాలా ప్లాన్డ్ ప్రకారం జరుగుతుంది. మరి లోపల ఉన్నటువంటి అంతర్గత కుట్రదారులు ఏది ఆశపడి ఇవన్నీ చేశారు, ఎవరు వీళ్ళందరికీ సాయం చేశారు అన్నటువంటిదే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఒక ప్రశ్న. సో ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే కేవలం అది మతోన్మాదంతో చేసింది అనేది ఒకటి మాత్రమే చూసాం, కానీ దీని వెనకాల కంప్లీట్గా ఉగ్రవాద మూలాలు కూడా ఉన్నాయి అనేటువంటిది షాకింగ్ ఫ్యాక్ట్ తెలుస్తోంది. టీసీఎస్ గ్రూమింగ్ గ్యాంగ్ దీని మీద కొనసాగుతున్నటువంటి సిట్ దర్యాప్తులో జాతీయ ఉగ్రవాద నెట్వర్క్లతో వీళ్ళకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. దర్యాప్తుతో తేలినటువంటి విషయాలు: టీసీఎస్ నాసిక్ ఆఫీసులో పనిచేసే మహిళా ఉద్యోగులు, కార్యాలయంలో జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, బలవంతపు మత మార్పిడుల వెనక ఉన్న భయంకరమైన ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఆపరేషన్ బయటపెట్టడానికి ముందుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటికి 7గురిని అరెస్ట్ చేశారు. ఈ చీకటి వ్యవహారానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి నిదా ఖాన్ అనే హెచ్ఆర్ మేనేజర్ నిందితులను రక్షించడానికి, అలాగే ఈ ఆపరేషన్ నడిపించడానికి సహాయపడింది అనేది ఉన్నటువంటి ఆరోపణ. ప్రస్తుతం పరారీలో ఉంది. అధికారులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఉగ్రవాదులతో వాళ్ళ నెట్వర్క్తో ఉన్నటువంటి డైరెక్ట్ రిలేషన్ ఏంటి అనే దాని మీద సో ఈ బృందం నిదా ఖాన్ సంబంధాలని డాక్టర్ షహీన్ షహీద్తో ఉన్నట్టుగా గుర్తించింది. ఎవరి మధ్యలో ఈ డాక్టర్ షహీన్ షాహీద్? ఢిల్లీ పేలుడుగా గుర్తుందా మీకు? గతంలో జరిగినటువంటిది. ఆ ఢిల్లీ పేలుడులో ఇక్కడ మన హైదరాబాద్తో కూడా లింక్ ఉన్నటువంటి ఒక డాక్టర్ రైజిన్ అనేటువంటి విషాన్ని తయారు చేసి దాని ద్వారా కల్లోలాలకు పాల్పడాలి అనేటువంటి ఒక ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో కార్ బ్లాస్ట్ అయింది, కార్ బాంబు. దాంట్లో ఉన్నటువంటి ఆ మొత్తం బృందం వీళ్ళందరూ డాక్టర్స్, హైలీ ఇంటలెక్చువల్ అండ్ ఎడ్యుకేటెడ్. కానీ వాళ్ళ లోపల ఈ మతం అనేటువంటిది, ఆ మతానికి వాళ్ళకి ఆ ఉగ్రవాద భావజాలం అనేటువంటిది మనుషులందరినీ నాశనం చేసేయాలి ఎలాగైనా సరే అనేటువంటి ఒక దురుద్దేశం దాంతో చేసినటువంటిది. ఇప్పుడు ఆ డాక్టర్ షహీన్ షహీద్ తోటే ఈ నిదా ఖాన్కి డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఈ జైషే మొహమ్మద్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఉగ్రవాద సంస్థ, దానితో మూలాలు ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటిది. సో ఈ కార్యాలయాల్లో కార్పొరేట్ హెచ్ఆర్ మేనేజర్కి ఈ ఉగ్రవాద సంస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాగా లింక్ పడింది, అసలు లేదు వీళ్ళు ఎప్పటి నుంచి ఈ ప్లాన్ అంతా చేసుకుంటూ వచ్చారు? వీళ్ళ టార్గెట్ 100% భారతదేశాన్ని కూడా ఒక మతపరమైనటువంటి దేశంగా, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మం ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే చూస్తున్నాం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు సైతం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో చూసాం మనం గతంలో. 15 నిమిషాలు చాలని చెప్పి. సో ఆ మోటో అనేది ఇక్కడ చాలా బలంగా పనిచేస్తుంది, చాలా క్లియర్గా పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కేవలం ఇది టీసీఎస్తో మాత్రమే ఆగిపోలేదు, ఇది కేంద్రానికి కూడా చుట్టుకుంటుంది. ఎక్కడ మీ ఇంటెలిజెన్స్ ఏమైంది, అలాగే ఇంకా ఎక్కడెక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మూలాలు పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. చూద్దాం ఇంకా ఏ కంపెనీ నుంచి బాధితులు ఎలా వస్తారు, ఎక్కడెక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి అనేది డీటెయిల్గా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి చాలా షాకింగ్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.